ఈ స్టోరీని చూడబోయే ముందు, దీనికన్నా ముందు 'సాచి' పార్ట్ 1 స్టోరీ చూసి వస్తే, ఈ స్టోరీ మీకు చాలా బాగా అర్థమవుతుంది. మనందరికీ తెలుసు కదా! ఈ బుజ్జి సాచిని ఇంట్లో ఉంచడం కమలమ్మకి ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ గోపాలన్‌కి భయపడి ఇంట్లో ఉంచుకుంటుంది. గోపాలన్ ఉదయాన్నే లేచి తన కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని, పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పి, కాస్త టిఫిన్ తినేసి పంట పనులు చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. గోపాలన్ బయలుదేరి వెళ్ళిన వెంటనే కమలమ్మ తన గయ్యాళితనాన్ని మొదలుపెడుతుంది. పాపం నిద్ర లెగుస్తున్న సాచిని గట్టిగా గసురుతుంది. "ఏయ్, ఎంతసేపు పడుకుంటావు నువ్వు? లెగు, లేచి ఇంటి పనులు మొదలుపెట్టు" అంటూ చీపిరిని తన మొహం మీదకి విసురుతుంది. సాచి, "నేను మాధవ్ని స్కూల్ దగ్గర దింపేసి, అలాగే వచ్చేటప్పుడు ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుని వస్తాను. నేను రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది. తిరిగి వచ్చే వరకు ఇల్లుని చాలా జాగ్రత్తగా చూసుకో. తలుపులన్నీ గట్టిగా వేసుకుని లోపలే ఉండు" అని చెప్తుంది. కమలమ్మ చెప్పిన పనులన్నీ చేసేసి జాగ్రత్తగా తలుపులేసుకుని కమలమ్మ వచ్చే వరకు అలా ఇంట్లోనే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం రాత్రి కూడా ఏమీ సరిగ్గా భోజనం చేయదు సాచి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి చాలా పనులు చేయిస్తుంది. అసలు ఇప్పటి వరకు పని అంటే ఏంటో తెలియని సాచికి అన్నం పెట్టకుండా ఇంత పని చేయించడంతో చాలా అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. నెలలు గడుస్తున్నాయి. కమలమ్మలో మాత్రం ఎటువంటి మార్పు రాదు. కానీ సాచి మాత్రం కమలమ్మ ఎక్కడ దెబ్బలాడుతుందా అని ప్రతి పని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో సాచికి ఇంటి పనులు, వంట పనులు అన్నీ కూడా చాలా బాగా కరెక్ట్గా చేయడం అలవాటవుతుంది. అలాగే కమలమ్మ లేనప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గర చదువు కూడా నెమ్మదిగా నేర్చుకుంటుంది. ఇంట్లో జరుగుతున్న తీరు గోపాలన్‌కి ఎంత మాత్రం నచ్చదు. కానీ కమలమ్మని ఎదిరించి సాచితో పని చేయించడం ఆపడం తన వల్ల కాదు. అందుకోసం గోపాలన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన పంట పనులకు బయలుదేరుతున్నప్పుడు సాచిని తనతో పాటు తీసుకువెళ్తాడు. అప్పుడు కమలమ్మ అడ్డుకొని, "సాచిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు?" అని గట్టిగా అరుస్తుంది. గోపాలన్ మాత్రం, "సాచి ఈ రోజు నుంచి నాతో పంట పనులకే కాదు, అడవిలోకి కూడా వస్తుంది. సాయంత్రం వచ్చిన తర్వాత ఏమైనా నీకు కావాలంటే అప్పుడు చేయించుకో. ఇప్పుడు మాత్రం నేను తీసుకువెళ్తున్నాను, అడ్డు తప్పుకో" అని చెప్పి తనని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. రోజు గోపాలన్‌తో పాటు పంట పనులకు వెళ్ళటం వలన సాచి కాస్త పంటల మీద జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది. అలాగే అడవికి కూడా వెళ్ళటం వలన అక్కడ ఆయుర్వేదం మొక్కలంటే ఏంటి, అన్ని మొక్కల మధ్యలో ఆయుర్వేదం మొక్కలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సేకరించాలి, ఇవన్నీ కూడా గోపాలన్‌తో పాటు చేస్తూ నేర్చుకుంటుంది. ఒకరోజు అడవిలో నుంచి పని ముగించుకుని గోపాలన్, సాచి బయలుదేరి వస్తుండగా అనుకోకుండా గోపాలన్ కాలు జారి అక్కడే ఉన్న ఒక పెద్ద బండరాయి మీద పడిపోతాడు. దీని మూలంగా సాచి జీవితంలో ఒక పెద్ద పెను తుఫాను రాబోతుంది. సాచి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి? ఈ మార్పుల్ని కూడా సాచి సమర్థవంతంగా ఎదుర్కొంటుందా? లేదా నెక్స్ట్ పార్ట్ సాచి 3లో చూద్దాం. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్? స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇకపై సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.